నాది పక్కనే గుంటూరు, తెలుసు కదా. విజయవాడలో శ్రీ చైతన్య కాలేజీలో చదువుకున్నాను నేను. ఓరోసి థియేటర్, ఇందాక మన రవి గారు చెప్పినట్టు ఇక్కడ సినిమా హాల్స్ అన్నీ వీకెండ్స్ చూసినోడే. ముందుగా 2003 జనవరి 12 ఇందిరా 175 డేస్ విజయవాడలో జరిగింది. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ వచ్చిన వేలాది మందిలో నేను ఒకడిని. ఆ రోజు స్టేజ్ మీద చిరంజీవి గారితో ఉన్న ఒక చిన్న బుడ్డోడు ఈ తేజ సజ్జ. 2003 మళ్ళీ నేనున్నానే నానమ్మ అంటూ మొదలెట్టి నేను కూడా ఉన్న ప్యానమ్మ అంటూ పాన్ ఇండియన్ స్టార్ లెవెల్లో వెళ్తున్న తేజకి సో నానమ్మ ప్యానమ్మ చాలా చాలా ఆనందంగా ఉంది తమ్ముడు. అంటే ఒక హనుమాన్ తర్వాత అంత హ్యూజ్ సక్సెస్ తర్వాత 3 ఏళ్ల పాటు ఒక హీరో ఒక సినిమాని నమ్ముకొని, రెమ్యునరేషన్ కూడా సినిమాకే పెట్టండి సార్ మొత్తం అయిన తర్వాత చూద్దామని విశ్వప్రసాద్ గారికి నువ్వు చెప్పావని తెలుసుకున్నాను నేను. నీలాంటి డెడికేషన్ ఉండటం వల్లే సక్సెస్ వెతుక్కుంటూ వస్తుంది. సో నీ డెడికేషన్కి, నువ్వు ఇచ్చిన టైంకి ఈ మిరాయ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక భగవంతుడి నుంచి వచ్చిన గిఫ్ట్.